ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకెళ్లకూడదన్నారు. రైట్, ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ బయటికి వెళ్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు సీల్ వేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సో ఆ నేపథ్యంలో ఆర్డర్స్ రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థి. సో ఆ నేపథ్యంలో ఇప్పటికీ బీజేపీ హామీ ఇచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం పైన తాము ఒక సిట్ నియమిస్తామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నియమించి ఈ 10 సంవత్సరాల కాలంలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల పైన సిట్ దర్యాప్తు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. సో ఆ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కానీ, సిబ్బంది కానీ, అలాగే ఈ మంత్రులు, అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి వారు ఎవరైనా ఈ సచివాలయంలో ఫైళ్లను తీసుకెళ్తారేమో, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను ధ్వంసం చేస్తారేమో అనేటువంటి ఒక ముందు జాగ్రత్త నేపథ్యంలోనే వాటన్నిటిని సీల్ వేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. సో మొత్తానికి బీజేపీ రంగంలోకి వెంటనే దిగింది. వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆదేశాలు జారీ చేయించడం ద్వారా ఏ ఫైల్ కూడా మిస్ కాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.